ఒక సిస్టరు ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోకి నేను ఒక కామెంట్ పెట్టాను అనమాట. ఆ వీడియోలో ఏముందంటే మా అమ్మమ్మ నాన్నకి మర్యాద ఇస్తేనే నేను మీ ఇంటి ఆడపిల్లలకు మర్యాద ఇస్తా అనేటట్టుగా ఉందన్నమాట ఆ వీడియో. అయితే నేను పెట్టిన, నువ్వు కూడా ఒక ఇంటి ఆడపిల్లవే కదా, నువ్వు మరి మీ వదిన వాళ్ళు కూడా నేను అలానే అంటున్నారు అని పెట్టానమాట. అయితే ఆమె తల్లిదండ్రులకి ఇయ్యంకునికి ఇయ్యపురాలకి మర్యాద ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళ పిల్లల్ని కానీ పెంచి పెద్ద చేసి మన ఇంటికి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే జీవితాలను నాశనం చేసేవాళ్ళు, కుటుంబాన్ని నాశనం చేసేవాళ్ళు, ఇంట్లో వాడని సావడానికి కూడా కారణం అయ్యేవాళ్ళు ఉంటారు, ఎంకుడు ఎప్పుడాలు. అలాంటి వాళ్ళకి మర్యాదలు ఎలా ఇస్తారు? చెప్పుతో 4 పెడతారు. ఈ ఎంకుడు ఇయ్యపురాలంటే ఎలా ఉండాలి? బిడ్డకు సంసారం నిలబెడతట్టు ఉండాలి, బిడ్డ సంసారం పెంపొందించేట విధంగా ఉండాలి, వాళ్ళ కాపురం చక్కగా ఉండేటట్టు చూసుకునే ఇయ్యంకుడు ఇయ్యపురాలు అయి ఉండాలి. వాళ్ళకి ఏ లోటులు రాకుండా చూసుకుని నేనున్నా, మీకేది వచ్చినా నేనున్నా అనే ధైర్యం చెప్పి ఇయ్యంకుడు ఇయ్యపురాలు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక్క మాట అయినా ఎందుకంటారండి? అత్తగారింటి వాళ్ళు ఎవ్వరు అనరు, చక్కగా స్నేహితుల్లాగా చూసుకుంటారు, చక్కగా ఇయ్యపురాలు నియ్యంకొని మంచిగా ఆత్మమిత్రుల్లాగా చూసుకుంటారు అలాంటి వాళ్ళని. లోపమంతా మీ దగ్గర పెట్టుకొని మా అమ్మ మా నాయనకి మర్యాద ఇవ్వట్లేదు అని అంటే అది ఎక్కడ ఉంది న్యాయం? నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు, మీ అమ్మ మీ నాయన కరెక్ట్గా ఉన్నప్పుడు మర్యాదలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, అంతే.